నీకు స్ట్రాంగ్ లవ్ స్టోరీ కానీ బ్రేకప్ అయిపోయిన గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ పిరికెదవలకు ఉంటారు. నాలాంటి ధైర్యవంతులు పెళ్లిళ్ళు చేసుకుని యుద్ధాలు చేస్తారు. నువ్వు నన్ను ఇంటర్వ్యూలు చేసి ఇరిటేట్ చేయకు. అటక మీద ఉన్న ఎత్తడి బింది తీసి ఇల్లు అంతా పరిగెత్తించి కొడతా. పాత ఎత్తడేమో బిందికేం అవ్వదు, బాడీలో బొక్కలు మాత్రం ఇరిగిపోతాయి. అది కాదు బావా, మీకు పిల్లలు కనాలని కలలేం లేవా? చిన్నప్పటి నుండి కలలు కంటానే ఉన్నా. నాకు 30+ వచ్చేసరికి పెద్ద బంగ్లా బయట బెంచ్ కార్ విత్ డ్రైవరు, ఇంటి చుట్టూ పూల తోట, ఇంటి నిండా పనోళ్ళు ఉండాలని. కానీ అన్నిటిలో ఒకటి జరిగింది. ఏంటది? నాకు 30+ వచ్చింది, మిగతా ఏమి జరగలేదు. ట్రై చేయాలి బావా, ట్రై చేస్తే అసహజాన్ని సుసహజం చేయొచ్చు. ఏదో ఎలక బిజ్జు మొహం వేసుకుని ఇలాంటి డైలాగులు బానే కొడతావు. పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ అంతా నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు. నువ్వు ట్రై చేయొచ్చు కదా. ఏంటే టీరింగ్ నీ వైపు తిప్పేసరికి యూటర్న్ తీసుకుంటున్నావా? అంటే అసహజాలు సుసహజాలు అన్ని పెద్ద పెద్ద పదాలు వాడితే ప్రమాదాలు జరుగుతాయని ఇప్పుడే తెలిసింది బావా. అందుకే సింపుల్ గా జాబ్ చేసుకునేవాడిని చేసుకో, సుఖపడతావు. జాబ్ చేసుకునేవాడు ఎప్పుడు జాబ్ చుట్టే తిరుగుతాడు బా. జాబ్ చేయని వాడు ఎప్పుడు అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు పాప. మోరమల్లె పూలే కొన్నా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. రెంట్ ఆలస్యంగా కడతాడేమో గానీ ఇంటిని దాటి ఇంకో దాన్ని ఎంటపడ్డావు. పండగ వస్తుందంటే నెలంతా నైట్ ఓటీలు చేసి పెళ్ళానికి పట్టు చేరకుండా చూడు ఎక్కడ దొరుకుతాడే. ఎన్ని జన్మలెత్తినా జాబ్ చేసి వాడు ఒక్కడే పెళ్ళ మీద అంత ప్రేమ చూపించగలడు. బస్సుల్లోని బైకుల మీద బ్యాగులు తగిలించుకుని తిరిగే డెలివరీ బాయ్స్, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇలా జాబ్ చేసుకునే వాళ్ళందరూ మోసేవి బంధాలు. వాటికి బరువులు ఉండవు, వాటి కోసం పరువులు పట్టించుకోరు. నెలకోసారి వచ్చే శాలరీ కోసం నెలంతా ఒకే పని చేసే పవరు జాబ్ చేసి వాడికే ఉంటుంది. అది కూడా ఆడు పెళ్ళం పిల్లల కోసమే చేస్తాడు. డబ్బున్న వాళ్ళు కూడా డివోర్సులు ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా? ప్రేమించేవాళ్ళు లేకనో, ప్రేమించేది లేకనో. పెళ్లికి కావాల్సింది కరెన్సీ పేపర్లు కాదు, కమిట్మెంట్. అది జాబ్ చేసేవాడు ఒక్కడే ఇస్తాడు. కళ్ళు తిరిగితే అందులో టాబ్లెట్ ఉంది, తీసుకుని వేసుకో. చిన్న జాబులు చేసేవాళ్ళు అంటే లోకువైపోయింది. నేనేదో వీడిని కూపీలాగుదామని వస్తే వీడు నా క్లాస్ పీకేశాడేంట్రా బాబు. వీడితో అవ్వదు, తెక్కైనా అక్కే బెటర్. అక్కా ఇదిగా ఇది వేసుకుని ఓ స్లీప్ వేసుకోండి. అలాగే. ఇదిగా ఇలా జ్వరాలు జబ్బులు వచ్చినప్పుడన్నా మీ ఆవిడని అక్కడ కాకుండా ఇక్కడ ఉండమని చెప్పండి. లేదంటే మీ శిలక ఎగిరిపోయాక వచ్చిన పెద్ద కర్మకు తప్ప పెద్ద ప్రయోజనం ఉండదు. ఏంటే ఏదో మెసేజ్ ఎట్టి డిలీట్ చేసావు? మళ్ళీ పెడతా. అబ్బో 1 lakh కావాలా? నేను కూడా ఒకటి పెడతాను చూడు. పెట్టండి. నాకు 1 lakh కావాలి. మొగుడికి లేక బండి బిర్యానీ తింటుంటే పెళ్ళం వచ్చి మండి బిర్యానీ కావాలందంట. అయినా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎందుకే? మళ్ళీ గొలుసు ఏమైనా చేయించినావా? గొలుసు కాదు, గొలుసులు వేసుకుంటుంటే చైన్ స్నాచర్లు లాక్కుపోతున్నారు. సూపర్. మీరు వాళ్ళకి భయపడన్నా సరే మమ్మల్ని వదిలేస్తారు, మేము సగం సేపు. గొలుసులు మనసి వడ్డానాలు చేయించుకుంటాం, అప్పుడు ఎలా లాక్కుంటారు? ఓకే, అప్పుడు వడ్డానాలతో పాటు మిమ్మల్ని కూడా లాక్కుపోతారు, మేము పూర్తిగా సేఫ్. డబల్ ఓకే. అయినా నేను డబ్బులు అడిగింది వడ్డానాలకి గొలుసులకి కాదు. మరి ఈ సంవత్సరం నా రాశి చాలా దరిద్రంగా ఉందంట. అయితే ఆటోమేటిక్ గా దరిద్రం నా రాశికి కూడా అంటుకుంటలే. అందుకే ఒక స్వామీజీని అడిగితే పూజ చేసి నా రాశిని వేరే రాశిలోకి మార్చేస్తా అన్నాడు. ఆ పూజకే 1,00,000 రూపాయలు. ఎంకమ్మ మార్చేయడానికి అదేమన్నా మడత మంచం కొట్టనుకుంటున్నావంటే ఏదో పెడతమొక వేసుకుని. రాసులంటే నువ్వు ఈ భూమి మీదకి తగలటప్పుడు తేదీలు తిథులు చూసి నిర్ణయం తరే తాబేలు మొహందాన. 1,00,000 రూపాయలు ఎట్టి పూజ చేయితే ఆ స్వామీజీ జాతకం బాగుపడి నా జాతకం సగ్గనాగిపోతుంది. నువ్వు యూట్యూబ్ లో అడ్డమైన వీడియోలు చూసి నాకు తెలియకుండా డబ్బులు తగలేసావు అనుకో, శవాల పెట్టిలో పెట్టి శ్మశానంలో పాతేస్తాను. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? రాశి మారాలంటే మనం ఈ భూమి మీదకి తగలడినప్పుడు తేదీలు తిథులు మార్చుకోవాలని. ఓసి నీ ఎంకమ్మ ఎంత చెప్పినా మళ్ళీ మారుతానంటావేంటే? అయ్యి ఒకసారి ఫిక్స్ అయ్యి నీ అంటే ఇంకా మారవు 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 మా. పోనీ స్వామీజీని మారిస్తే? స్వామీజీని మారుతావు? వద్దులేండి, ఈ టాపిక్ ఇంకా ఆపేద్దాం. మీకు అర్థమైనట్లేదు. బా చచ్చిపోతాం. ఇప్పుడు ఇది వస్తుందా? ఇదేం చేస్తుందా?